అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి మన ఛానల్లో క్విక్గా అండ్ టేస్టీగా అయిపోయే ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసమని ఇడ్లీ దోశలకి పోయడం మర్చిపోయినప్పుడు ఇన్స్టెంట్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో కాదండి, రాయలసీమ కర్నూలు స్పెషల్ ఉగ్గాని రెసిపీ. పొడి పొడిగా టేస్టీగా నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ పోసుకొని ఈ చిన్న గిన్నెతో ఒక 3 కప్స్ వరకు బొరుగుల్ని వేసుకోవాలి. 3 to 4 వరకు వేసుకోండి. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక 2 మెంబర్స్ వరకు తినొచ్చు. 3 కప్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్తో ఈ బొరుగుల్ని ఒకసారి లోపలికి డిప్ చేసుకోవాలి. బొరుగులన్నిటికీ వాటర్ పట్టేలా ఈ విధంగా డిప్ చేస్తూ ఉండాలండి. ఒక 1 minute వరకు డిప్ చేసిన తర్వాత ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. పొడి పొడిగా రావాలంటే ఎంబటే తీసేసేయాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేస్తాం కాబట్టి నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కకి తీసుకుందాం. చాలామంది పప్పుల పొడి వేసి చేస్తారు, కానీ నేను పప్పుల పొడి యూస్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాని వేసుకోవాలి. టమాటా కూడా కొద్దిగా మగ్గాలండి. టమాటాలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కూడా కాదు, కొంచెమే వేసుకోండి. ఈ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాం. కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. లో ఫ్లేమ్లో కలుపుతూ కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. ఆ కారం అనేది పచ్చివాసన పోవాలి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బొరుగులన్నిటినీ వేసుకొని ఈ గ్రేవీ మొత్తం బొరుగులకి పట్టేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 1 minute వరకు ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.